పాక్ భారత్ సరిహద్దు ప్రజల ప్రాణాలను బంకర్లు కాపాడాయి. బంకర్లలో తలదాచుకోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. పాకిస్తాన్ కుటిల బుద్ధిని మోదీ సర్కార్ ముందే పసిగట్టింది. ఎల్ఓసి సరిహద్దు గ్రామాల్లో భారీగా బంకర్ల నిర్మాణం జరిగింది. 2018లో 415 కోట్లతో బంకర్ల నిర్మాణం చేపట్టారు. మొత్తం 14,460 బంకర్లను మోదీ సర్కార్ నిర్మించింది. పూంచ్ రాజౌరి జిల్లాలో 7,298 బంకర్లు, కథువా సాంబా జిల్లాలో 7,162 బంకర్లు నిర్మించారు. వ్యక్తిగత సామాజిక బంకర్లను 2018లోనే మోదీ సర్కార్ నిర్మించింది. బంకర్లలో తలదాచుకోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. బంకర్లు నిర్మించి ప్రజల ప్రాణాలు భారత సర్కార్ కాపాడింది. భారత్ పాక్ సరిహద్దు ప్రజల ప్రాణాలను బంకర్లు కాపాడాయి. బంకర్లలో తలదాచుకోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. పాకిస్తాన్ కుటిల బుద్ధిని మోదీ సర్కార్ ముందే పసిగట్టింది. పూర్తి సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. లైవ్ లో కళ. శ్రీదేవి, దాదాపు మనకు ఏదైతే ఇండియా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏదైతే ముఖ్యంగా చిట్ట చివరి గ్రామాలు చాలా ఉన్నాయి. దాదాపు మనకు నియంత్రణ రేఖ 740 వరకు ఉన్నటువంటి ఏదైతే నియంత్రణ రేఖ అటు గుజరాత్ కానీ, పంజాబ్ కానీ, తర్వాత మనకు జమ్మూ కాశ్మీర్ కానీ, ఇతర ప్రాంతాలంతా కూడా చిన్న చిన్న గ్రామాలు. ఒక్కొక్క మన ఏదైతే మనకు సపోజ్ మనకు ఇది ఉరి సెక్టర్ ఉంటే అక్కడ దాని చుట్టూరా కూడా ఒక 30 గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలలో ప్రతి గ్రామానికి కూడా బంకర్లు అనేది ఖచ్చితంగా మనం ఎక్స్క్లూజివ్గా ఒక 4 రోజుల క్రితం కూడా ఏదైతే పీఓకే బార్డర్లో ఉన్నప్పుడు కూడా బంకర్లను ఏర్పాటు చేసినటువంటిది ఎక్స్క్లూజివ్గా మనము విజువల్స్ కూడా తీసుకున్నాం. అయితే ఏదైనా ఒక ఉపద్రవం వచ్చినప్పుడు, ఒక పాకిస్తాన్ ఏదైనా కాల్పులు జరిపినప్పుడు అక్కడ ఉన్నటువంటి విలేజ్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా బంకర్లలో ఎలా తలదాచుకుంటారు అన్నటువంటిది రియల్ ప్రాక్టికల్గా మనం చూపించినటువంటిది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. అయితే దాదాపు ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఎప్పుడైనా కానీ కాల్పులు జరిపిన సమయంలో ఇక్కడ బాధపడేది మనకి సరిహద్దులో ఉండేటటువంటి ప్రజలే. దానిని దూరదృష్టితో ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు బంకర్లను ఏర్పాటు చేసేందుకు దాదాపు 7 సంవత్సరాల క్రితమే ప్రత్యేకంగా ఇక్కడ బంకర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా విలేజెస్లో బంకర్లు కూడా ఉన్నాయి. అందులో మనకు 2018లో 415 కోట్లతో బంకర్ల నిర్మాణం చేపట్టారు. ఇక్కడ అంటే ముఖ్యంగా అంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాళ్ళు తల దాచుకోవడం కొరకే ఇలాంటి బంకర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు కూడా నరేంద్ర మోడీ మనకు బంకర్లు 14,460 బంకర్లను నిర్మించినట్లు కూడా ఏదైతే పూర్తి నివేదికలతో కూడా ప్రభుత్వం దగ్గర కూడా ఏదైతే సమావేశాలు అంటే చిట్ట చివరి ఏదైతే గ్రామాల్లో ఉన్నారో ఆ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలపై కూడా చర్చించినప్పుడు పూర్తి నివేదికలో సమర్పించినప్పుడు మొత్తం డాటా కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 14,000కు పైగా కూడా బంకర్లను నిర్మించినట్లు కూడా దానికి కావాల్సినటువంటి ఏదైతే అంటే అవసరాలు అనుకోవచ్చు, తర్వాత ఆర్థికపరమైనటువంటిది మొత్తం అంతా కూడా నిధులు విడుదల చేసినటువంటిది ముందు దృష్టితో కూడా ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఏర్పాటు చేయడానికి కూడా మొత్తం అంతా కూడా వసతులను కూడా ఏర్పాటు చేసినట్లు కూడా ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు కూడా ప్రజలు కూడా చాలా మంది చెప్పారు. అయితే ఇక్కడ ఏదైతే వాళ్ళ యొక్క భద్రతనే చిట్ట చివరిలో ఉండేటటువంటి ఏదైతే ప్రజల భద్రతనే ముఖ్య ధ్యేయంగా 2018లో చేపట్టినటువంటి ఏదైతే బంకర్లను ఏర్పాటు చేయాలన్నటువంటిది ముఖ్య కార్యక్రమము అప్పుడు చేపట్టినటువంటిది 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దాని ఫలము ఏంటిదన్నది ఇప్పుడు తెలుస్తుంది. చాలా మంది గ్రామాల్లో ఇలాంటి అంటే
కాల్పులు జరిపిన సమయంలో ప్రజలందరూ కూడా తలదాచుకోవడానికి చాలా మటుకు కూడా వేరే ప్రాంతాలకు వెళ్లకుండా బంకలలో తలదాచుకుని వాళ్ళ ప్రాణాలను కాపాడుకున్నటువంటి సన్నివేశాలను మనం చాలా ఎక్స్క్లూజివ్గా ప్రజెంట్ చేయడం కూడా జరిగింది. అలాంటి సిచ్యువేషన్ దూరదృష్టితో ఈ బంకలను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద మాత్రము భారత సర్కార్ మాత్రము ఏదైతే బంకలకు ఏదైతే ఇన్ని కోట్ల దాదాపు 400 కోట్లకు పైగా వెచ్చించి బంకలను ఏర్పాటు చేసిన దిశగా చాలా మంది ప్రాణాలు కూడా కాపాడారు అంటూ కూడా ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెప్పినటువంటి వాయిస్ కూడా మనం తీసుకోవడం జరిగింది. శ్రీదేవి. రైట్ కళ, థ్యాంక్ యూ.